ఎవరండి ఎవరండి మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఊర్లో ఆయన పోటీ చేయకుండా మళ్ళీ వేరే వైపుకి వెళ్ళిపోతుంది. ఇన్ఛార్జ్ కాదండి అక్కడికి మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి. కంక్లూడ్ చేద్దాం. రైట్ ప్లీజ్ మనం ఆవేశాలు కావద్దు. ఫైనల్ గా ఒక మాట దాన్ని కంక్లూడ్ చేద్దాం. పాటించుకుంటే ఉభయ పక్షాలు కూడా తీవ్రమైన పదజాలంతో ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం వల్ల వచ్చిన దుస్థితి ఇది. రైట్. ఫైనల్ గా రవికిరణ్ గారు ఈ అంశాన్ని ఇక్కడతో క్లోజ్ చేస్తూ ఒకే ఒక్కటి డౌట్ పబ్లిక్ కూడా తెలియాల్సిన అంశం, రఘురామకృష్ణరాజు గారు ఇంకా మిమ్మల్ని వెంటాడుతున్నారు, నరసాపురం సీటు ఆయనకి ఇవ్వబోతున్నారు కాబట్టి ఆగిందనేది ఒక పక్కన, ఉండి సీటు అన్నటువంటిది అదేదన్నా తేలిందా మీకు? ఇంకోటి అనపర్తి సీట్ ఏదో మార్చి దాని బదులుగా దెందులూరు ఇస్తున్నారు అన్నటువంటిది కూడా జరుగుతుంది. ఈ రెండు కూడా మీ సెట్లకు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి. మీకు ఏమైనా సమాచారం ఉందా? అంటే మాకు తెలిసిన సమాచారం అయితే మా రాష్ట్ర ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు అయితే స్పెసిఫిక్ గా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేశామో బీజేపీ కేంద్ర ఎన్నికల కార్యాలయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ ఒక నిర్ణయం తీసుకుని క్యాండిడేట్ అనౌన్స్ చేసాం. దానిలో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు, ఇది ఫైనల్ అని చెప్పి అది చెప్పారు. అయితే ఆ తర్వాత ఒక భేటీ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మొత్తం అధినేతలందరూ కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్ళే అఫీషియల్ గా ఏం చెప్పకపోయినా ఊహాగానాలు అయితే బయటికి రిలీజ్ అయింది, వాళ్ళ పత్రికల్లో రాశారు ఇలా మార్పులు చేర్పులు జరుగుతాయి. అయితే నేనైతే మార్పులు చేర్పులు జరుగుతాయని నేనైతే విశ్వసించట్లేదు. ఎందుకంటే ఇది ఒక తేనె తొట్టి, ఒకసారి కదిపితే ఇది ఎంతవరకు అన్నా ఇది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయి రిపర్కషన్స్ ఉంటాయి. అందరూ మార్చమంటారు, పైనుంచి కింద వరకు ఆంధ్రప్రదేశ్ మార్చారు కదా, ఇక్కడ ఎందుకు మార్చు, ఇది కూడా మార్చుతుంటారు. ఇవన్నీ ఏంటంటే సమస్యలు. అది కూడా మొదటి ప్రశ్న ఏమొస్తుందంటే టికెట్ ఎలకెట్ చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు, మీరు ఇచ్చిన నివేదిక బట్టే కదా మేము అప్రూవ్ చేసాం, మీరు ఇచ్చినటువంటి నివేదికలు మీరు ఇచ్చిన డేటా బట్టే కదా అప్రూవ్ చేశాం. అంటే మీ నివేదిక తప్పుడు నివేదిక ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అనపర్తి ఉందనుకోండి, అనపర్తి రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. సో పోటీ చేసినప్పుడు ఆ పార్లమెంట్ లో అనపర్తి నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బాగోదు అనేది డిస్కషన్ జరిగి ఉంటుంది కదా ముందే. జరిగినప్పుడు అనపర్తిలో మిలిటరీ రాజు గారు వద్దు, రామకృష్ణారెడ్డి బాగుంటుందని మీరు అప్పుడే అనుకుంటే అప్పుడే ఇవ్వచ్చు కదా. అప్పుడు ఎందుకని రామకృష్ణారెడ్డి వద్దు అనుకున్నారు, ఇప్పుడు ఎందుకు రాజు వద్దు అనుకుంటున్నారు అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు సమాధానం? సో ఇలాగా అది చేయటం మొదలు పెడితే అసలే బీజేపీ 16 సీట్లలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు 30% ఉన్నటువంటి రాష్ట్రంలో కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఆదాయ సామాజిక వర్గ అసోసియేషన్లు అందరూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ గా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద. ఆ విషయం మీద కేంద్ర నాయకత్వాలు మెయిల్స్ కూడా వెళ్ళినాయి, అందరూ దాని మీద చేస్తున్నారు. ఒకవేళ మార్పులు చేర్పులు చేయవలసి వస్తే అనపర్తిలో సీటు తీసి రాజమండ్రి